హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 11th వీక్కి సంబంధించిన మెగా చీఫ్ అవినాష్ ఎలా అయ్యాడు, టేస్టీ తేజకి ఫ్యామిలీ వాళ్ళ మదర్ అయితే వచ్చారు. అలాగే వీకెండ్ ఎవరు గెస్ట్గా రాబోతున్నారు కంటెస్టెంట్స్ కోసం చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కమెంట్ చేయండి. మీ కమెంట్స్ వల్ల తెలుస్తుంది ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అనేది. మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాం టేస్టీ తేజకి ఖచ్చితంగా వాళ్ళ మదర్ అయితే హౌస్లోకి వస్తారు అని. అదే జరిగింది, వాళ్ళ మదర్ హౌస్లోకి అయితే ఎంటర్ అయ్యారు. మనకి ఈరోజు ఎపిసోడ్లో చూపిస్తారు. ఇక కొత్త మెగా చీఫ్ అవినాష్ అయితే అయ్యాడు. మెగా చీఫ్ టాస్క్ వచ్చేసి మెగా చీఫ్ అనే వర్డ్ని సెట్ చేయాల్సి ఉంటుంది. అందరికన్నా ఫాస్ట్గా అవినాష్ సెట్ చేసి కొత్త మెగా చీఫ్ అయితే అయ్యాడు హౌస్కి. ఇక వీకెండ్ గెస్ట్ల గురించి మాట్లాడుకుంటే విష్ణుప్రియ కోసం అయితే మానస్ వచ్చాడు స్టేజ్ పైనకి. ఆల్రెడీ మానస్ విష్ణుప్రియ కలిసి ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ చేశారు. ఆ బాండింగ్తో వచ్చుంటాడు మానస్. టేస్టీ తేజ కోసం అమర్దీప్ అయితే వచ్చాడు స్టేజ్ మీదకి. ఇక నిఖిల్ కోసం తేజస్విని గౌడ అయితే వచ్చింది. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. టాప్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 22% ఓటింగ్తో. గౌతమ్ కృష్ణకి అన్ని అన్అఫీషియల్ పోల్స్లో వీక్ స్టార్టింగ్ నుంచి కూడా క్లియర్గా టాప్ ఓటింగ్ అయితే వస్తుంది. సెకండ్ ప్లేస్లో టేస్టీ తేజ ఉన్నాడు 17% ఓటింగ్తో. టేస్టీ తేజకు కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు ఈ వారం. థర్డ్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 16% ఓటింగ్తో. నిన్నటి ఎపిసోడ్తో విష్ణుప్రియ గ్రాఫ్ అయితే పెరిగింది, మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఇప్పుడైతే సేఫ్ జోన్లో ఉందని చెప్పాలి విష్ణుప్రియ. ఇక ఫోర్త్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు 15% ఓటింగ్తో. అవినాష్కి డేంజర్ జోన్ ఓటింగ్ అనే చెప్పాలి. ఇక ఫిఫ్త్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు 15% ఓటింగ్తో. పృథ్వీకి కూడా కొంచెం ఓటింగ్ పెరిగింది, కానీ పర్సంటేజ్ అయితే అలానే ఉంది. ఇక లాస్ట్లో సిక్స్త్ ప్లేస్లో యష్మి ఉంది 15% ఓటింగ్తో. యష్మి, పృథ్వీ, అవినాష్ వీళ్ళ ముగ్గురికి ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. వీళ్ళు ముగ్గురు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు ఈ వారం ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మాత్రమే ఓట్ చేయండి. ఒక్కరోజు మాత్రమే ఉంది ఓటింగ్కి. పృథ్వీకి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎలిమినేట్ అవ్వడానికి. అవినాష్, యష్మి వల్ల ఎంతో కొంత కంటెంట్ వస్తుంది కాబట్టి సేవ్ చేసే అవకాశం అయితే ఉంది బీబీ టీమ్. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.